చూడమ్మా, నీలో మార్పు కారణమేంటో మాకు తెలీదు, కానీ నువ్వు ఇలా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదమ్మా. న్యాయమూర్తి అన్యాయంగా మాట్లాడితే ఎలా మావయ్య? జింక దొరకలేదని వేటగాడు వేట మీద వైరాగ్యం పెంచుకోడు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. అయిపోయాం నిహారిక, మన పాపం పండింది. ఈరోజు వీడి చేతిలో చచ్చిపోయాం. ఏం చేద్దాం? రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాం. ఇంకేం చేయగలం? నువ్వు చచ్చిపోలేదా? గాయత్రి చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. నువ్వు కిరణ్, అది యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇంతసేపు నా పక్కనే ఉన్నావు కదరా. నాతో మాట్లాడుకుంటూ వస్తున్నావు కదా. ఇంతలోనే డ్రెస్ ఎలా మార్చుకున్నావు? నిహారికతో బైక్ పైన ఎలా వస్తున్నావు? నిన్నేరా, చెప్పరా? అదేంటి కిరణ్, నీకు చెప్పే కదా నిహారిక దగ్గరికి వచ్చాను. నీ ముందు నుంచి వెళ్ళాను కదా. కిరణ్ గారు కావాలనే మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు కదా. అంతే కదా, లేకపోతే ఏమీ తెలియనట్టు ఎందుకు మాట్లాడతాడు? నాతో చెప్పే వెళ్ళావన్నమాట. అవును, అయ్యుండొచ్చు. సరే, ఎక్కడికి బయలుదేరారు? నిహారిక మూవీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాను. మీరు కూడా వస్తారా? మీ మధ్య నేనెందుకు లేదు, మీరు వెళ్ళండి. ఓకే కిరణ్, ఈవినింగ్ కలుద్దాం. అలాగే, టైం అవుతుంది, వెళ్ళండి. ఓకే ఓకే, బాయ్. ఒక్క క్షణం గుండాగినంత పనైంది. మన అదృష్టం, వాడు భ్రమలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాం. ఇన్ని రోజులు వాడి రోగం మనల్ని డ్యామేజ్ చేసింది, ఈ రోజు సేవ్ చేసింది. సరే, వాడి సంగతి తర్వాత, ముందు వచ్చిన పని చూద్దాం పద. వెళ్ళొస్తాను లావణ్య. సరేనండి. అవును, పాపేది? ఇక్కడే ఆడుకుంటుందండి. పాపా 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 మా పాపా పాపా ఎక్కడ అమ్మా? చిన్ని, పాపా చిన్ని. ఎవరు నువ్వు? నా కూతురు వదిలేయ్. దగ్గరకు వచ్చావు చంపేస్తాను. ఎవరు నువ్వు? నేను చెప్తాను. గుర్తుపట్టావా? ఎరా, నేను నీ లవర్నా? నువ్వు రోజు నా దగ్గరికి వస్తూ ఉంటావా? గాయత్రియే చేయించింది కదూ? లేదు లేదు, నీ కూతురు గొంతు మీద కత్తున్న సంగతి మర్చిపోవద్దు. వద్దు వద్దు, నా కూతురు నేను చేయదు, వద్దు.
అయితే నిజం చెప్పు. గాయత్రి గారి డబ్బులు ఇచ్చి అలా చేయమన్నారండి. రై, నువ్వెవరి కోసం చేసావో దేనికోసం చేసావో పక్కన పెడితే నీ వల్ల మాకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. మా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. అందుకే ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు చేయాలి. నేను డబ్బు అవసరం ఉండి అలా చేశానండి. దయచేసి నన్ను వాటిలో లాక్కండి. నేను చెప్పినట్టు చేయకపోతే నీ కూతురికి నెక్స్ట్ బర్త్డే చేయవు. దినవే. వద్దు, నా కూతురు నేను చేయదు. మీరు చెప్పినట్టే చేస్తానండి. గుడ్. రేపు కలుద్దాం. అలాగేనండి. శ్వేత, శ్వేత, నిన్నే. ఏంటి? ఎటు తిరుగు. ఏంటి? అక్క అని ఎంతో ప్రేమగా పిలిచిన నువ్వేనా ఇలా మారిపోయావు? నేను మారడం ఏంటి? నేనెప్పటికీ మారను. అవును, నువ్వు ఎప్పటికీ మారవు. మారకూడదు కూడా. ఎందుకంటే మొదటిసారి నాకు కనిపించిన శ్వేత కల్మషం లేని మంచి మనసున్న అమ్మాయి. అత్తయ్యకి గుడిలో కనిపించిన శ్వేత సాక్షాత్తు దేవత. నా భర్తకు కనిపించిన శ్వేత మంచితనానికి మారుపేరు. మావయ్యకి కనిపించిన శ్వేత వినయానికి, సంప్రదాయానికి, కట్టుబాట్లకి ఎంతో విలువనిచ్చే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మారిపోయిందంటే కలలో కూడా నమ్మాలనిపించట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చూశాను? కావాలనే చేస్తున్నావు కదా. కావాలని చేయడం ఏంటి? జరుగుతున్నదంతా ఒక నాటకం అని చెప్పు శ్వేత. కావాలని చేయడం ఏంటి, నాటకం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? లేదు, ఇదంతా నేను నమ్మలేను. నువ్వేదో ఆశించి ఇలా చేస్తున్నావు. ఏం ఆశిస్తున్నాను? ఏం ఆశిస్తున్నాను అది కూడా నువ్వే చెప్పు. వద్దు శ్వేత, ప్రేమను చూపించే నీ కళ్ళు కోపంగా మారితే నేను చూడలేను. ఆప్యాయంగా పలకరించే నీ పెదవులు కఠినంగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను తోడుంటాను. నా ప్రాణం అడ్డేస్తాను. దయచేసి నువ్వుగా ఉండు. మారిపోవద్దు. ఇంకాపుతావా నీ నస? అరే, ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిజాలు మాట్లాడితే మారిపోయినట్ట? నేనేం మారిపోలేదు. నేను నాలాగే ఉన్నాను. అబద్ధం చెప్పకు. నా భర్త నలుగురిలో దొంగ కాకూడదని ఆ నిందని నీ మీద వేసుకున్నదానివి. నా తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించావు. ఈ మధ్య నిన్ను అభిని గమనిస్తూనే ఉన్నాను. మీ ఇద్దరు కావాలనే నటిస్తున్నారు. నీకేమైనా మెంటలా? ఎందుకలా మాట్లాడుతున్నా? అంటే నీ భర్త దొంగతనం చేసినప్పుడు ఆ నింద నాపై వేసుకుంటే నేను మంచిదాన్ని. మీ ఇష్టం వచ్చినప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకెళ్తున్నప్పుడు మాట మాత్రం అడిగితే చెడ్డదాన్ని. అంతేనా?
ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే అందరూ నడుచుకోవాలి. మాకు భవిష్యత్తు ఉంది. మాకు పిల్లలు పుడతారు. రేపు మేము కూడా వాళ్ళ కోసం 4 డబ్బులు దాచుకోవాలి. అంతేగాని మీ ఇష్టానుసారంగా వాడుకుంటుంటే చూస్తూ ఊరుకోను. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాను విను. నాకేదో సహాయం చేసేసి నా జీవితాన్ని ఉద్ధరించాననే భ్రమలో బతక్కు. జరిగిన తప్పుని నా భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి నా సమస్య తీరిపోయింది. ఇక నేనెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అది అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకు. ఇంకో విషయం, నటించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకోసారి నాటకాలు డ్రామాలని నా దగ్గర అనకు. నేను చూస్తున్నది వింటున్నది నిజమేనా? నిజం కాదనుకుంటే అది నీ మూర్ఖత్వం. సొంత చెల్లెలు అనుకున్నాను శ్వేత. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే సొంత వాళ్ళు కావడం లేదు. మనం ఎలా అవుతాం? మనం అక్క చెల్లెళ్ళం కాదు, తోటి కోడలు. అంతే. మైండ్ ఇట్. రే ఆగరా, రేయ్ రే ఆగు, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ రే ఆగు, ఆగరా ఆగరా, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ రేయ్ ఆగమన్నా, రేయ్ ఏయ్ పట్టుకోండి. రేయ్, నువ్వు నిహారిక బెడ్రూమ్ లో నుంచి వచ్చినాడు కదూ?
ఆగండి 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 కొట్టవాకండి. వీడి గురించి మీకు తెలియదు సార్. తెలుసు, వీడు ఒక మెంటల్ పేషెంట్ అండి. దాని మొహం చెడు ఎలా మాడిపోయిందో. ఎప్పటికప్పుడు హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ 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 వీడితే ఇదే సార్ ప్రాబ్లం. కనబడ్డ ఇంట్లో దూరిపోయి కనిపించిన ఆడదాన్ని నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది అంటూ ఇద్దరికి సంబంధం ఉన్నట్టు మాట్లాడతాడు. వీడి వల్ల ఎంతో మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు సార్. అబద్ధం, అంత అబద్ధం. వీడు నిజంగానే ఆ నిహారిక ఫ్రెండ్. ఏంటి మేడం అలా మాట్లాడతారు? జరిగిందేంటో మేము చెప్తున్నాం కదా. పోలీసులు నమ్మరా మీరు? నిజమే, మీరు చెప్పినట్టు జరిగింది. మా ఇంటికి కూడా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నా ఫ్రెండ్ భార్యతో కూడా మీరు చెప్పినట్టే మాట్లాడాడు. తీసుకెళ్ళండి సార్, మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తప్పు చేశాం గాయత్రి. నిహారికను అపార్థం చేసుకున్నావు. భర్త చనిపోయిన బాధలో ఉన్న నిహారికను నానా మాటలని నిర్దాక్షిణంగా బయటికి గెంటేశాం. అర్జెంటుగా నిహారిక దగ్గరికి వెళ్దాం. ఇదంతా నిజం కాదనిపిస్తుందండి. గాయత్రి, అతను మెంటల్ పేషెంట్ అయితే పోలీసులు ఎందుకు వెంట పడతారు? హాస్పిటల్ వాళ్ళు కదా రావాలి. గాయత్రి, కళ్ళ ముందు కనిపించే నిజాన్ని నువ్వు కాదంటే ఎలా? పద కూర్చో. కూర్చో. మేడం వాళ్ళు వస్తున్నారు. క్యారెక్టర్ చేంజ్. రండి రా. రా గాయత్రి. మళ్ళీ వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు. దయచేసి నా మాట వినండి. వినాల్సింది నువ్వు. ఏం మాట్లాడుకున్నారా? అరే రా రా. రా గాయత్రి, రా రా.
నాకెంత అన్యాయం చేశారు. రోడ్డుపై వెళ్తుంటే మొగుడు చచ్చిపోయాడు కదా, నాకు పర్సనల్ గా ఉంటావా అని ఒకడు అడుగుతున్నాడు. ఇంకొకడు ఎంత కావాలి అని అడుగుతున్నాడు.